హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మన ప్రోగ్రాంలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తల్లి కాబోతున్న మీనా ఆనందంలో బాలు సత్యం, షాక్లో ప్రభావతి, రోహిణి. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే మీనా తల్లి కాబోతుందా? అసలే మీనాని బాలుని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించాలన్న ప్లాన్ లో ఉన్న ప్రభావతికి మరి మీనా ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది? అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రభావతి తన ఫ్రెండ్ మీనాక్షి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మీనాక్షికి చెప్తూ ఉంటుంది. అసలే మా ఆయన నేను అసలు ఆ బాలు మీనాని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. ఇప్పుడే మనం అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయి వేరే కాపురం పెడితేనే బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవని చెప్పేసి నేను మా ఆయనకి చెప్పాను. తీరా మా ఆయన వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తారు అనుకుంటే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా నాకు షాక్ ఇచ్చారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడిపోయాను. దానికి ఆ బాలు మీనా ఇద్దరు కూడా అడ్డుపడి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనకుండా ఆపేశారు. లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే మీనాక్షికి చెప్తూ ఉంటుంది. ఇంతలో మీనాక్షి, చూడు ప్రభావతి, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారట. కాబట్టి నువ్వేమో ఆ బాలు మీనాని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్నావు. తీరా మా ఆయనేమో అన్నయ్య గారు నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు ఎప్పటికీ కూడా బాలు మీనాని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి పంపించలేవు. కాబట్టి ముగ్గురు కోడల్ని కలిసి సంతోషంగా చూసుకో, అర్థమైందని చెప్పేసి అంటూ మీనాక్షి చెప్తూ ఉంటే మీనాక్షి మాటలకి ప్రభావతికి చాలా కోపం అనిపిస్తుంది. చూడు మీనాక్షి, నువ్వు నాకు సలహాలు ఇవ్వడం కాదు, నేను ఎలాగైనా సరే ఆ బాలు మీనాని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తాను. ఒకసారి ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం విఫలమైపోయింది. ఈసారి ఎలాగైనా సరే గట్టిగా ట్రై చేస్తాను. మా ఆయన మనసును మారుస్తాను. ఎలాగైనా ఆ బాలు మీనా ఇద్దరిని కూడా వేరే కాపురం పెట్టిస్తాను. ఇంట్లో నుంచి పంపించేలాగా నేను చేస్తాను చూడు అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే మీనాక్షికి సవాలిస్తుంది. సరే ప్రభావతి, నీ ఇష్టం, ఏం చేయాలనుకుంటావో అది చేసుకో. ఎంతైనా నీ కాపురం, నీ కొడుకు, నీ కోడలు, మధ్యలో నేనెవరిని అని చెప్పేసి అంటూ మీనాక్షి అయితే సైలెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రభావతి, నేను నీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నువ్వు అన్నయ్యని కాదని వాళ్ళని మాత్రం అసలు బయటకు పంపించలేవు. అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ మీనాక్షి అంటుంది. వాళ్ళని ఎలాగైనా సరే పంపించి తీరుతాను, నువ్వు కూడా చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి బయలుదేరి ప్రభావతి అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే మీనా ఏమో వంటింట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ లోపల ప్రభావతి, అలానే శృతి, రోహిణి అందరూ కూడా కిచెన్ లోకి వస్తారు. అన్ని పనులు కూడా మీనాకి చెప్తూ ఉంటారు. దాంతో మీనాకి చాలా కోపం అనిపిస్తుంది. నాకున్నదే 2 చేతులు, అన్ని పనులు నేను ఎలా చేయగలను చెప్పండి అని చెప్పేసి అంటుంది. ప్రభావతి మీద సెటైర్ వేస్తుంది. ఇంతలో ప్రభావతి, ఏ మీనా, ఈ మధ్య నీకేంటి బాగానే మాటలు ఎక్కువయ్యాయి, నా మీద సెటైర్లు వేస్తున్నావు అని చెప్పేసి అంటూ అరుస్తూ ఉంటుంది ప్రభావతి మీనా మీద. ఇంతలో రోహిణి వస్తుంది. చూడు మీనా, నాకు దోశ కావాలి అని చెప్పేసి అంటూ ఆర్డర్ అయితే వేస్తుంది మీనాకి. ఇంతలో శృతి కూడా పైనుంచి అయితే కిచెన్ లోకి వస్తుంది. మీనా కిచెన్ లో వంట చేస్తూ కనిపిస్తుంది. ఇక ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంతలో శృతి ఇలా అంటుంది, అత్త కోడల్ని టార్చర్ చేయడం ఎందుకు, కాస్త కొత్తగా ట్రై చేయండి. అసలే ఈ కాలం కోడళ్ళు చంపేసి మరీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. డబ్బింగ్ గురించి మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఏంటి ఈ అమ్మాయి, నిజంగానే మాట్లాడుతుందా లేకపోతే తన వర్క్ గురించి మాట్లాడుకుంటుందా? ఈ మీనా నిజంగానే నన్ను కూడా చంపేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తుందా ఏంటి అని చెప్పేసి అంటే ప్రభావతి చాలా కంగారు పడుతుంది. ఎంతలో ఫోన్ కట్ చేసిన శృతి, అయ్యో ఆంటీ, మీరెందుకు కంగారు పడుతున్నారు? నేను ఇది నా డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను. చూడు మీనా, నాకు ఒక ఆమ్లెట్ కావాలని చెప్పేసి అంటూ శృతి అయితే మీనానైతే ఆమ్లెట్ అడుగుతుంది. ఇంతలో బాలు అయితే కిచెన్ లోకి అయితే వస్తాడు. దోశ కావాలని అడుగుతాడు. వాళ్ళకేమో ఆమ్లెట్ కావాలట అని చెప్పేసి అంటుంది ప్రభావతి. బాలు, నేను వేస్తాను అని చెప్పేసి అంటూ అవి తీసుకుని ఒక్కసారిగా కింద పడేస్తాడు. తన భార్యకి ఇలా పనులు చెబుతూ ఉంటే అందరికీ కూడా బాగోదు. నా భార్య ఇంట్లో ఉండి అన్ని పనులు చేయాలా ఏంటి? మీ అందరికీ నా భార్య వండి పెట్టాలా ఏంటి? మీరు కూడా ఆడవాళ్లే కదా, మీ వంట మీరు వండుకొని తినొచ్చు కదా, అన్ని పనులు కూడా నా భార్యకి చెప్తున్నారేంటి? ఇంకోసారి కనుక ఇలా చెప్తే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి అంటూ రోహిణికి, శృతికి ఇద్దరికి కూడా క్లాస్ పీకుతాడు బాలు. దాంతో బాలు అలా అరిసేసరికి రోహిణి, శృతి ఇద్దరు కూడా చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మీనా దోశ వేసి ఇవ్వడంతో ఇక బాలు అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మీనా అయితే అక్కడి నుంచి బయటకి అయితే వస్తుంది. ఇంతలో ప్రభావతి మీనాని పిలుస్తుంది. ఏ మీనా, ముందు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకునిరా, ఇంట్లో కూరగాయలు లేవు, వెళ్ళు అని చెప్పేసి అంటూ మీనానైతే మార్కెట్ కి పంపిస్తుంది ప్రభావతి. అలా మీనా అయితే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంతలో మీనాకు అక్కడ తన తల్లి పార్వతి అయితే కనిపిస్తుంది. తన మెడలో ఉన్న పసుపు తాడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. ఏంటి నీ మెడలో ఈ పసుపు
తీసుకుతాడేంటి అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది పార్వతి. కానీ మీనా మాత్రం అసలు విషయాన్ని చెప్పకుండా మాట దాటేస్తుంది. ఇక వెంటనే పార్వతి మీనా మొహంలో ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీనాని తను చేపట్టుకుని మరి పార్వతి అయితే తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పార్వతి అయితే జరిగింది ఏంటో చెప్పమని చెప్పేసి మీనానైతే నిలదీస్తుంది. ఇక దాంతో మీనా తన కోడలి తల్లిదండ్రులు నగలు తీసుకొని ఇచ్చిచ్చారు. ఆ సమయంలో నిన్ను నాన్నని తక్కువ చేసి మాట్లాడారు. అందుకే తాళి తీసి ఇచ్చేశాను అని అంటుంది. మావయ్య నడిపే బస్సు కింద నాన్న పడి చనిపోవడం వల్ల జాలితో పెళ్లి చేసుకున్నామని అవమానించారు నన్ను. డబ్బున్న కోడలు ఇంటికి వచ్చేసరికి మొత్తం కూడా ఆ ఇంట్లో మారిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా పార్వతి దగ్గర. ప్రస్తుతం మా ఆయన నన్ను వెనకేసుకుని వస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం బాగానే ఉంటుంది ఆ ఇంట్లో. అలా మీనా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి అయితే మీనాని ఓదారుస్తూ ఉంటుంది. చూడమ్మ మీనా, పరిస్థితి అర్థం చేసుకున్న పార్వతి తను తాళి ఇస్తానంటుంది. నేను తాళిని చేయిస్తాలే, నువ్వు బాధపడవద్దు అని చెప్పేసి అంటుంది. చూడమ్మా, నువ్వు పూలమ్మి మరి నా కోసం బంగారం కొనొద్దు. నువ్వు సంపాదించేది మొత్తం కూడా సుమతికి పెట్టు. నా భర్త చేయించిన రోజే నేను ఆ తాళను వేసుకుంటాను అని చెప్పేసి అంటుంది మీనా. అది కాదమ్మా, నేను చెప్పేది విను అని చెప్పేసి అంటుంది పార్వతి. లేదమ్మా, ఇంకా చాలా టైం అయిపోయింది. మా అత్తయ్య మళ్ళీ నన్ను అరుస్తుంది. నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి బయలుదేరిన మీనా అయితే కూరగాయలు తీసుకుని ఇంటికైతే వచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పార్వతి అయితే మీనా వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఇక పార్వతి ఇంటికి రావడంతోనే ప్రభావతి అయితే పార్వతిని చూసి చాలా ఫైర్ అవుతూ ఉంటుంది. ఇంతలో పార్వతి అయితే మీనాని పిలిచేలా అంటుంది. నా తాళి వేసుకునే యోగం నాకు ఎలాగూ లేదు. అందుకనే నా తాళని మార్పించి మరి మీనా కోసం కొత్త పుస్తలు తీసుకొని ఇచ్చాను. ఇదిగోండి తీసుకోండి, నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అంటుంది పార్వతి. ఇంతలో ఈ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే అత్తటి విషయాలు పుట్టింటికి చేర్చేసిందా ఈ మహానుభావరాలు అని చెప్పేసి అంటూ మీనాని చాలా అవమానిస్తూ ఉంటుంది పార్వతి. చాలా అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అలా మాట్లాడటంతో మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పక్కనే ఉన్న బాలు అయితే మీనా లే మీనా, ఏమైంది అని చెప్పేసి అంటూ మొహం మీద నీళ్లు చల్లుతాడు. అయినా సరే స్పృహలోకి రాదు. ఇక వెంటనే మీనా తీసుకొని హాస్పిటల్ కి అయితే వెళ్తాడు బాలు. డాక్టర్ అయితే మీనాకి చెక్ చేస్తూ ఉంటారు. ఇక మీనా చెక్ చేసిన డాక్టర్ అయితే బాలు దగ్గరికి వచ్చి గుడ్ న్యూస్, మీనా ప్రెగ్నెంట్ అయ్యింది, మీరు తండ్రి కాబోతున్నారని చెప్పేసి అంటూ అసలు విషయాన్ని చెప్పడంతో బాలు ఒక్కసారిగా సంతోషిస్తాడు. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మీనానైతే బాలు ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక వెంటనే సత్యం అలానే పార్వతి అందరూ కూడా ఏమైంది బాలు, ఏమైంది అల్లుడు గారు, నా కూతురికి అని చెప్పేసి అంటే చాలా కంగారుగా అడుగుతూ ఉంటారు. ఇక ఇంతలో బాలు అయితే సత్యని హక్ చేసుకొని నాన్న నువ్వు తాతయ్య కాబోతున్నావు అని చెప్పేసి అంటూ మీనా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టడంతో పార్వతి అలానే అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ ప్రభావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఇంట్లో, నేను ఇప్పటికే ఎన్ని ఎలాగోలా మనసు మార్చి మరి ఈ బాలు మీనాని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఆలోచిస్తూ ఉంటే ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, నేను అసలు రోహిణిని కదా ప్రెగ్నెంట్ అవ్వమని చెప్పింది, మనోజ్ కదా నాకు వారసుని ఇవ్వాల్సింది, ఈ మీనా ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలా, ముందు అసలు ఈ ప్రెగ్నెంట్ పోగొట్టాలి, అసలు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే ఎలాగైనా సరే మీనా ప్రెగ్నెంట్ పోగొట్టాలి అని చెప్పేసి పైకి సంతోషంగా కనిపిస్తున్నా సరే మనసులో మాత్రం ఏదో ఒక ప్లాన్లు చేస్తూనే ఉంటుంది. తర్వాత బాలు మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన తర్వాత ప్రభావతికి ఏదో వార్నింగ్ ఇస్తాడు. చూడు ప్రభావతమ్మ, ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనులైనా సరే నువ్వు నీ ముద్దుల కోడళ్ళు మీరు మాత్రమే చేసుకోండి. ఇంటి పని వంట పని అని చెప్పి ఎలాంటి పనులైనా సరే నా భార్యకి చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదు. ఇప్పుడు తన అసలు ఒట్టి మనిషి కాదు, తన అసలు ప్రెగ్నెంట్ కాబట్టి నువ్వే తనకు దగ్గరుండి మరీ సేవలు చేయాలి. ఒకసారి కనుక నా భార్యతో ఎలాంటి పనులైనా చేయించావు అంటే మాత్రం అసలు ఊరుకున్న ప్రసక్తే లేదని చెప్పేసాడు. బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు. ఇక సత్యం కూడా చూడు ప్రభా, ఇక నుంచి నువ్వు మీనాకి ఎటువంటి పనులు చేయొద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందని చెప్పేసాడు. సత్యం కూడా చెప్పడంతో ప్రభావతి అయితే సైలెంట్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన గుండె నిండా గుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మరి ఎలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ గుండె నిండా గుడి కంటే సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.